నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. వంగవీటి రంగా గారి కుమార్తె సడన్ గా నేను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాను, ఇన్ని రోజులు నేను దూరంగా ఉన్నాను, అది నా వ్యక్తిగత కారణాల వల్ల, కానీ ఇప్పుడు నేను యాక్టివ్ అవుతాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ స్టేట్మెంట్ వెనుకున్న కారణాలు ఏంటి? ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న ఆమె ఈ రోజు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏమై ఉండొచ్చు, దీని వెనుక ఎవరుండి నడిపిస్తున్నారు అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, సడన్ గా వంగవీటి రంగా గారి కుమార్తె ఆశ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? ఇదే పెద్ద చర్చ ఏంది విజయవాడలో కానీ లేదా కృష్ణా జిల్లాలో కానీ. ఎందుకంటే వంగవీటి రంగా ఆయన హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇవన్నీ ఆయన దాన్ని బేస్ చేసుకుని తీసినటువంటి సినిమాలు, ఇవన్నీ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వంగవీటి రంగా అనే ఒక ఎపిసోడ్ అందరికి చాలా వరకు ఇప్పుడు జనరేషన్కి కాదు కానీ గత జనరేషన్కి అందరికీ తెలుసు. ప్రజెంట్ జన్జీకి అయితే తెలియదు కానీ బట్ మామూలుగా అయితే తెలుసు. ఒక ఎమోషన్ వంగవీటి రంగా అనేది ఒక సామాజిక వర్గానికి. అయితే వంగవీటి రంగ కుమారుడు ఇప్పుడు ఉన్నారు. వంగవీటి రంగ కుమారుడు రాధా ఉన్నాడు. రాధా పాలిటిక్స్లో ఉన్నాడు. రాధా పాలిటిక్స్లో ఉన్నారు. పాలిటిక్స్లో ఆయన రాణిస్తూ ఉన్నాడా అని అంటే వాళ్ళ అభిమానులు ఆశించినటువంటి స్థాయిలో రాణించట్లేదు అనేటువంటి భావన ఉంది వాళ్ళకి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడలేక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు లేదంటే హావభావాలు ఇవన్నీ నచ్చగా పార్టీలో తనకు అగౌరవం ఉందని చెప్పి ఆయన 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. సో తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతున్నారు ఆయన. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు. ఈ మధ్యనే పెళ్లి కూడా అయింది అది. సో తెలుగుదేశం పార్టీలో ఆయనకి గౌరవం లభిస్తుంది, గౌరవిస్తుంది తెలుగుదేశం పార్టీ అనేటువంటి భావన ఆయనలో కూడా ఉంది. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వస్తాను, యాక్టివ్గా అవుతానని చెప్పి ఆయన కూడా చెప్పారు. కానీ ఇలాంటి సందర్భంలో వంగవీటి రంగా కుమార్తె ఆశ ఇప్పుడు రాజకీయ ప్రస్తావన, నేను రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పడం అనేది ఏదో సంథింగ్ వంగవీటి రంగా అభిమానుల మధ్య ఒక చీలిక తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు అయితే వస్తున్నాయి పాలిటిక్స్లో. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ రాధా విభేదించేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి వచ్చారు. వచ్చిన తర్వాత ప్రతి ఏడాది కూడా రాధా రంగా అసోసియేషన్, సంక్షేమ సంఘం ఏదో అసోసియేషన్ ఉంది, రాధా రంగా సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ ఉంది. దాన్ని నిర్వహిస్తున్నారు, రాధా ఆధ్వర్యంలో నడుస్తుంది. అలాగే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి ఈ కొంచెం రంగా అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు రాధా తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వైపు ఇప్పుడు ఉన్నారు. ప్లస్ పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఆ సామాజిక వర్గం అంతా కూటమితో ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఏంటి? ఈ కూటమిని విడదయ్యాలి. కూటమిని విడదీయకపోతే కనుక రాజకీయంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా సాధ్యం కాదు. మళ్ళీ అధికారంలోకి రావడం అనేది అసాధ్యం అనేది వాళ్ళల్లోనే, ఆ పార్టీలోనే కొంతమంది చర్చించుకుంటున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఈ కూటమిని విడగొట్టాలి అని అంటే విడగొట్టే ప్రసక్తి లేదు, విడిపోయే ప్రసక్తి లేదు అనేది అర్థం అవుతుంది. ఎందుకు? అంబటి రాంబాబు లాంటి వాళ్ళే చెప్తున్నారు, ఈ దేవుడు దిగొచ్చినా కానీ ఆ కూటమిని విడగొట్టే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. పైగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, మాదే 15 సంవత్సరాల పాటు ఈ కూటమిని మేము విడదీయము, కూటమిని కొనసాగుతాం, మేము వాళ్ళకి అవమానం జరిగినా మాకు అవమానం జరిగినా ఇచ్చిపుచ్చుకునే దూరంలో వెళ్తాము, టికెట్స్ విషయంలో కానీ లేదా సీట్ల షేరింగ్ విషయంలో కానీ అని చెప్పి చెబుతున్నారు. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశించిన విధంగా కూటమి విడిపోదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి వేదిక మీద చెప్తున్నారు. ప్లస్ క్యాడర్కి కూడా అదే సంకేతం ఇస్తున్నారు, మీరు కలిసి పనిచేయండి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో. అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ క్యాడర్కి చెప్తున్నారు, మీరు కలిసి జనసేన తోటి నాయకులను కలుపుకొని వెళ్ళండి, పనిచేయండి, ఈ కూటమి పర్మనెంట్గా ఉంటుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కూటమి ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది, దీన్ని ఎవరు విడగొట్టలేరు అనేది అటు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి?
ఈ కూటమి ఎడగొట్టలేరు. మరి ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్లాన్ బి ఏంటి? జనరల్గా రాజకీయ నాయకులకు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంటాయి. మూడు రకాలు ఉంటాయి సాధారణంగా. అది సో ఇప్పుడు ప్లాన్ బి ఏంటి? ప్లాన్ బి ఏంటి? ఇప్పుడు ఆ సామాజిక వర్గాన్ని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోవాలి. ఎవరిని? పవన్ కళ్యాణ్ యొక్క సామాజిక వర్గాన్ని. దాన్ని ఓన్ చేసుకోవాలంటే ఆ తరహా పవర్ఫుల్ లీడర్స్ ఉండాలి. ఇప్పుడు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరున్నారు? ఇప్పుడు కనిపిస్తుంది ఎవరు? పేరు నాని. ఆయనేమో మచిలీపట్నానికి తక్కువ, మచిలీపట్నానికి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ అన్నట్టుగా ఉంటాడనేది పొలిటికల్ వర్గాల్లో వస్తున్నటువంటి చర్చ. మరి అలాంటప్పుడు ఆ సామాజిక వర్గం మొత్తానికి లీడర్ ఎవరు? ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఏమో సత్తెనపల్లికి తక్కువ, గుంటూరుకి ఎక్కువ అన్నట్టు ఉంటారు ఆయన. ఇలా వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ లీడర్షిప్ అనేది ఒక ప్రాంతానికి పరిమితం. వాళ్ళే స్టేట్ లీడర్లు లేదంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లుగా ఫోకస్ కాలేరు. సో అలా ఫోకస్ చేయాలని అంటే ఎవరో ఒకరిని ఎంచుకోవాలి. ఎందుకు? కూటమి విడిపోదు కాబట్టి ఆల్టర్నేటివ్గా ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఓట్లని చీల్చుకోవాలని అంటే ఒక ఫోకస్గా ఉండేటువంటి ఎవరో ఒకరు కావాలి. ఆ కోణం నుంచి బహుశా ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు రంగా కుమార్తె ఆశ అనే ఆవిడ్ని తెర మీదకి తీసుకొస్తున్నారా అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. అయితే ఆవిడేం చెప్తున్నారు? నేను రాధా గారితో కలిసి రాజకీయ అడుగులు వేస్తాను అని చెప్తున్నారు. ఆవిడ చెప్పడం, ప్రస్తుతానికి ఆవిడ చెప్పడం. కానీ ఇప్పుడు మనం రాజకీయాల్లో జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. సొంత అన్నా చెల్లెళ్ళ మధ్యనే ఏ విధంగా రగిలిపోతుందని చెప్పి బీహార్ నుంచి మనం ఆంధ్రప్రదేశ్ వయా తెలంగాణ వరకు మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు వీళ్ళిద్దరు. అలాంటప్పుడు రాబోయేటువంటి రోజుల్లో నిజంగానే ఆవిడ ఈ రంగాతోటి రాధా గారితో అడుగు వేసి రాజకీయాల్లో నడుస్తారా? లేదంటే ఇప్పటి వరకు రాధా గారితో నడిచినట్టు చివరి వరకు నడిచి చివరి ఎలక్షన్లో 2029 ఎలక్షన్లకు ఒక సంవత్సరం ముందు ఈ ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాట్లు చేసుకొని ప్రత్యేకమైనటువంటి ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఈవిడ కూడా రంగా రాజకీయ వారసత్వం నాకు కూడా ఉందని చెప్పేసి ఈవిడ బయటకు వస్తారా? ఆ విధమైన స్కెచ్ తోటి ఆవిడని రంగంలో దించుతున్నారా ఇప్పుడు అనేటువంటిది కూడా నడుస్తుంది చర్చ. లేదంటే ఇప్పటికిప్పుడు రంగా రాజకీయ వారసురాలుగా తాను వస్తున్నానని చెప్పి ఆవిడ ఆశ గారు చెప్పాల్సిన అవసరం లేదు ప్రెసెంట్. సో ఇది ప్లాంటెడ్ స్కెచ్ పొలిటికల్ స్కెచ్ అనేటువంటిది అనుమానం ఉంది. ప్లాంటెడ్ స్కెచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి ఒక స్కెచ్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో గెలుపోవటములు అనేది క్లియర్గా ఈ సామాజిక వర్గం మీద ఆధారపడి ఉంటాయి. సో రంగా అనగానే కొంత ఎమోషన్ ఉంటుంది ఆ సామాజిక వర్గం. సో కాబట్టి ఆ రంగా ప్రతినిధి అక్కడ దాకా వచ్చిన తర్వాత ఏమంటారు? ఇప్పుడు రంగా రాధనే కాదు, ఆశ కూడా ఉంది, ఒరిజినల్ బ్లడ్ ఆశ అని చెప్పి ఇలా కూడా మాట్లాడతారు. ఎందుకు? ఆ మధ్యకాలంలో పేరు నాని ఏమన్నారు? ఒరిజినల్ కాపు మేము, పవన్ కళ్యాణ్ కాదని చెప్పి మాట్లాడారు. సో అలాంటిది కూడా తీసుకొస్తారు రాబోయే రోజుల్లో. అంటే ఇది ప్లాంటెడా లేకపోతే ఏంటి అనేది ఇప్పుడు ప్రాథమిక దశలో ఉంది. ఈ అడుగులు ఆవిడ వేస్తున్నటువంటి అడుగులు ఆ ఎపిసోడ్ మొత్తాన్ని చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికెక్కడ జిల్లాల్లో ఏ జిల్లాకి ఆ జిల్లా ఈ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవడానికి కొంతమంది లీడర్లను సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.